హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు నాలో సగం రాసిన వారు టీవీఎల్ గాయత్రి గారు. ఈరోజు ఇక కథలోకి వెళ్ళేతే షాప్ నుండి ఇంటికి వచ్చాడు జితేంద్ర. శృతి గొంతు తారాస్థాయిలో మోగుతుంది. రేపొద్దు నుంచి ఇలా ఇల్లంతా చిందరవందర చెయ్యకూడదు. నేను సర్ది పెట్టలేను. బుద్ధిగా మీ పని మీరే చేసుకోవాలి, అర్థమైందా అంటూ అంటుంది పిల్లలతోటి. పిల్లలిద్దరూ బిక్క ముఖం ముఖాలతో పుస్తకాలు బ్యాగ్లో సర్దుకుంటున్నారు. ఈరోజు ఏమైంది శృతికి అనుకుంటూ లోపలికి వచ్చాడు జితేంద్ర. జితేంద్రని చూడగానే ఒక్క గంతులో వచ్చి చుట్టుకున్నారు పిల్లలు. ఇద్దరికి ముద్దులు పెట్టి సోఫాలో కూర్చొని షూష్ విప్పుకుంటున్నాడు జితేంద్ర. శృతి ముఖం ఇంకా చిరచిరలాడుతూనే ఉంది. ఏమైంది అని అడిగాడు జితేంద్ర. పని వాళ్ళకి ఎంత పెట్టినా తృప్తి ఉండదు. పొద్దున 10ంటికి ఫోన్ చేసి వారం రోజులు ఊరు వెళ్తున్నాను అని చెప్పింది కుంక. వాళ్ళ నాన్నకు బాగోలేదని సాకు. అదేమీ ఉండదు. మొగుడితో ఏ జాతరకో వెళ్ళాలని ప్లాను. ఈ పిల్లలతో చేసుకోలేకపోతున్నా. ఆ పక్షి వారం రోజులంది. పోయినసారి కూడా ఇలాగే వారం అని చెప్పి 15 రోజుల తర్వాత వచ్చింది చెప్పింది శృతి అసహనంగా. తక్షణ కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తున్నాడు జితేంద్ర. పని మనిషి రాకపోతే చేసుకోలేకపోవడం సమస్య కాదు. పని మనిషి లేదు, అన్ని పనులు మనమే చేసుకోవాలి అన్న సైకలాజికల్ ఫీలింగ్ ఎక్కువ అసహనాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. పైగా రేపొద్దుటికల్లా తల్లి తిరిగి వచ్చేస్తుంది. ఆవిడ ఇంట్లో గనక ఉంటే శృతికి ఇంకా కష్టంగా ఉంటుంది. కోడలికి సహాయం చెయ్యకపోగా తల్లి పార్వతి నసమాత్రం పెడుతూ ఉంటుంది. ముందు శృతిని ప్రసన్నం చేసుకోవాలి అనుకున్నాడు జితేంద్ర. బట్టలు మార్చుకుందామని గదిలోకి వచ్చాడు జితేంద్ర. పెద్దవాడికి 7 ఏళ్ళు, రెండోవాడికి 4 ఏళ్ళు. ఇంట్లో ఏదో ఉపద్రవం వచ్చిందని అర్థమవుతుంది పిల్లలకి. అయితే పిల్లలకు భరోసా ఏమిటంటే తండ్రి మంత్రం వేసి ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తాడు అని. ఇప్పుడు సమస్య రాధా ఆంటీ రాకపోవటం కదా అన్నాడు జితేంద్ర. అవును, ఇప్పుడెలా అన్నట్టు క్వశ్చన్ మార్క్ మొహం పెట్టాడు పెద్దవాడు. మనం ముగ్గురం కలిసి చేసేస్తే సరి తేలిగ్గా చెప్పాడు జితేంద్ర. ఏం చెయ్యాలి నానా? రెండోవాడి ప్రశ్న. మారం చెయ్యకుండా అన్నం తినాలి. నేను కథ చెప్తాను, మీరు బుద్ధిగా విని పడుకోవాలి. ఈ వారం రోజులు మనం పెద్ద పెద్ద పనులు చేద్దాం. వాటర్ బాటిల్ ఇంకా టిఫిన్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకోవాలి. స్నానం త్వరగా చేయాలి. సబ్బుతో ఆడుకుంటూ బాత్రూంలోనే ఎక్కువసేపు ఉండకూడదు. సోఫాలో ఎక్కువసేపు గంతులు వేయకూడదు. టిఫిన్ త్వరగా తినాలి. ఇంకా అనేసి అంటూ ఉండగానే ఇంకా ఏమిటి నానా అని అడిగాడు. అన్నిటికంటే ముఖ్యమైనది బ్రష్ నోట్లో పెట్టుకొని పేస్ట్ తింటూ ఉండకూడదు. చప్పున బ్రష్ చేసుకొని రావాలి అని చెప్పాడు. పిల్లలు కాసేపు ఆలోచించారు. చిన్నవాడు తండ్రి మెడ చుట్టూ చేతులు వేశాడు. పెద్ద పనులంటే ఇవేనా అడిగాడు పెద్దవాడు. ఇంకా ఉన్నాయి, కానీ మీరు అన్నాలు తిన్నాక చెప్తాను అంటూ పిల్లల్ని తీసుకొని హాల్లోకి వచ్చాడు జితేంద్ర. పిల్లలు బుద్ధిగా అన్నం తిన్నారు. పిల్లలకు కథ చెప్పి నిద్రపుచ్చాడు జితేంద్ర. ఇంకా వంటింట్లో గిన్నెలు తోముకుంటుంది శృతి. రేపటికి ఏం కూర చేయాలి? కూరలు చూస్తూ అన్నాడు జితేంద్ర. నీకెందుకు జీతు, నేను చూస్తాలే అని అంది శృతి. ఏం లేదు, తరిగి పెడదామని అంటూ కూరలు తీశాడు జితేంద్ర. వద్దులే జీతు, పని చేసి చేసి వచ్చావు, వెళ్ళు, నేను చేసుకుంటాలే అంది శృతి జితేంద్రని వారిస్తూ. కట్టెలు కొట్టి రావడం లేదు కదా, షాపుకు వచ్చిన కస్టమర్లతో మాట్లాడటమే కదా అంటూ కూరలు తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు జితేంద్ర. నవ్వింది శృతి. వాతావరణం చల్లబడింది అనుకున్నాడు జితేంద్ర. కూరలు తరిగి ఫ్రిడ్జ్లో పెట్టి వాటర్ బాటిల్స్లో నీళ్లు పోసి పెట్టాడు. అపార్ట్మెంట్ బయట చీపిరితో చిమ్మి గుడ్డతో తుడిచి
ముగ్గులాగా 4 గీతలు గీసి వచ్చాడు. హాల్లో ఉన్న పిల్లలు ఆట బొమ్మలను బుట్టలో సర్దిపెట్టాడు. శృతి దోసపిండి మిక్సీలో వేసుకుంటుంది. జితేంద్ర ఇల్లంతా చిమ్మి మాప్ స్టిక్తో బాల్కనీ దగ్గర నుంచి మొత్తం ఇల్లంతా తుడవడం మొదలుపెట్టాడు. సగం చేసేసరికి నీకెందుకు జితు, నేను చేసుకుంటాలే అంటూ చేతిలో స్టిక్ లాక్కుంది శృతి. అబ్బా వద్దులు, నువ్వు చేసే పని నువ్వు చెయ్యి, నేను చేసే పని నేను చేస్తాను అంటూ మళ్ళీ స్టిక్ లాక్కున్నాడు జితేంద్ర. పనంతా అయిపోయాక తల్లికి ఫోన్ చేశాడు. అమ్మా, ఎన్నింటికి వస్తున్నావు? బస్టాండ్కి రానా అని అడిగాడు. వద్దులేరా, శాంత కూడా వస్తుంది, ఇద్దరము కలిసి వస్తాము. శాంతను వాళ్ళ ఇంటి దగ్గర దించి అదే ఆటోలో వచ్చేస్తానులే చెప్పింది పార్వతి. శాంత పార్వతికి పిన్ని కూతురు. వీళ్ళ కాలనీకి దగ్గరలోనే ఉంటుంది. సరే అమ్మా, ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఫోన్ చెయ్యి, వెంటనే వస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు జితేంద్ర. తెల్లవారింది. 9 గంటలు అయ్యింది. పిల్లలు బస్సులో స్కూల్కి వెళ్ళిపోయారు. బట్టలు వాషింగ్ మెషిన్లో వేసి టిఫిన్ చేయడానికి కూర్చున్నాడు జితేంద్ర. శృతి ఇంట్లోనే కేకులు తయారు చేసి కాలనీలో ఉండే వాళ్లకు అమ్ముతూ ఉంటుంది. శృతి రకరకాల డిజైన్లలో కేకులు చాలా రుచిగా చేస్తూ ఉంటుంది. ముందు రోజు వచ్చిన ఆర్డర్స్ను చూసుకొని రెండో రోజు చేసి పంపిస్తూ ఉంటుంది. అందరిళ్లకు కేక్ డబ్బాలు ఇచ్చి రావడానికి గోవిందు అనే కుర్రవాడిని పెట్టుకుంది. శృతికి సహాయంగా పని మనిషి రాధ 3 పూటల వచ్చి పనిచేసి వెళ్తూ ఉంటుంది. ఈ 10 రోజులు రాధ రాదు కాబట్టి తానొక్కటే అన్ని పనులు చేసుకోవాలి. అదీ కాక అత్తగారు ఇంకా సేపటికి వచ్చేస్తుంది. పార్వతికి సెల్ ఫోన్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. పొద్దస్తమానం వాళ్ళతోనే చాటింగ్ చేస్తూ ఉంటుంది. సాధారణంగా ఆ వయసు వాళ్ళు పని పాట లేక కోడళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. మా తరంలో అయితే మేమెంతో అనుకువగా పెద్దవాళ్ళని చూసుకున్నాం. ఈ కాలంలో కోడళ్ళది రాజ్యం. వీళ్ళల్లో వినయము విధేయత కాగడ పెట్టి వెతికినా కనిపించవు. అత్తమామల్ని వృద్ధాశ్రమాలకి నెడుతూ ఉంటారు. ఏమన్నా అంటే మొగుడిని కూడా వదిలేసిపోతారు అంటూ విపరీతమైన అక్కసును వెళ్ళగక్కుతూ ఉంటారు నిత్యం ఈ బ్యాచ్. కోడళ్ళని ఆడిపోసుకుంటూ ఒక రకమైన మానసిక ఆనందాన్ని ఈ పెద్దతరం వాళ్ళు పొందుతూ ఉంటారు. వాళ్ళ పాటికి వాళ్ళు సెల్ ఫోన్లతో కాలక్షేపం చేసే జాతి వాళ్ళు కొందరైతే కోడళ్ళని హేళన చేస్తూ వాళ్ళు చేసే పనులను తమ స్నేహితురాండ్రకు చెప్తూ కాలం గడిపేవాళ్ళు కొందరు. మరికొందరు తమ కోడళ్ళ మీద దాష్టికం చెలాయించేవాళ్ళు. పార్వతి రెండో కోవకి చెందుతుంది. కోడళ్ళు చేసే పనుల్లో లోపాలు వెతికి వాటిని జోకులుగా చిత్రీకరించి తన వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఆనందిస్తూ ఉంటుంది. పార్వతికి 2 కొడుకులు. పెద్దవాడు జితేంద్ర, చిన్నవాడు ధర్మేంద్ర. పార్వతి 2 కొడుకుల దగ్గరికి తిరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు బంధువులతో ఫ్రెండ్స్తో కలిసి తీర్థయాత్రలు చేసి వస్తూ ఉంటుంది. చిన్న కోడలు సృజన ఉద్యోగం చేస్తుంది. వాళ్లకు ఒక్కటే పాప. అక్కడ కనుక పార్వతి ఉంటే చిన్నపిల్లను చూసుకోవాలి. అందుకని పెద్ద కొడుకు దగ్గరే ఎక్కువ కాలం ఉంటూ ఉంటుంది. ఇంట్లో ఉండి అన్నీ చక్కదిద్దుకుంటూ కేకులు చేసి సంపాదించే శృతిని చూసి పార్వతి అప్పుడప్పుడు దెప్పుతూ ఉంటుంది. అత్తగారు చిన్న మాట సాధింపుగా అంటే మోహం పగిలేలా సమాధానం చెప్తుంది సృజన. అందుకని పార్వతికి చిన్న కోడలంటే ఒకంత భయం. శృతి వైఖరి దీనికి భిన్నంగా ఉంటుంది. అత్తగారు కొంచెం సాధింపుగా మాట్లాడితే చాలా వరకు మౌనంగా ఉంటుంది. మరీ అతి అయితే మాత్రం జితేంద్రతో చెప్పి బాధపడుతూ ఉంటుంది. అంతేకాని పార్వతితో యుద్ధం చేయదు. అప్పుడప్పుడు జితేంద్రకు తల్లి ప్రవర్తన బాధ కలిగించినా ఆమెను గట్టిగా ఏమీ అనడు. తల్లికి తాను తమ్ముడు తప్ప ఎవరున్నారు? చాదస్తంగా ఏదో అంటే పట్టించుకోకూడదు అని భార్యకు సర్ది చెబుతూ భార్యని
ప్రేమగా చూసుకుంటూ బాధ్యతగా ఉంటాడు. ఇక వర్తమానానికి వస్తే అప్పుడే ఆటో దిగి వచ్చింది పార్వతి. వాకిలి ముందు వేసి ఉన్న ముగ్గుని చూసి మూతి తిప్పి ఇంత లక్షణంగా వేసింది ముగ్గు అనుకుని సెల్ ఫోన్తో ముగ్గుని ఫోటో తీసింది. ఎందుకంటే ఆ ఫోటో తన స్నేహితురాండ్ర వాట్సాప్ గ్రూపుల్లో పెడితే బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. తల్లి చేతిలో బ్యాగ్ తీసుకున్నాడు జితేంద్ర. ఎలా ఉన్నావమ్మా అంటూ సోఫాలో తల్లి పక్కన కూర్చున్నాడు. అత్తగారికి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది శృతి. కాసేపు తల్లితో మాట్లాడి షాప్కు వెళ్ళాడు. కాసేపటికి రాధ పనిలోకి రావట్లేదని చెప్పింది శృతి. వెంటనే నీరసంగా మొహం పెట్టింది పార్వతి. ఏమిటో అమ్మాయి, ఒక్కటే కాళ్ళ నొప్పులు, పైగా తలనొప్పి అంది. మీరు టిఫిన్ తిని పడుకోండి అత్తయ్య, కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది అని అత్తగారికి టిఫిన్ తెచ్చిపెట్టింది శృతి. ఒక రకంగా చెప్పాలంటే పార్వతికి ఆనందంగా ఉంది. ఈ 10 రోజులు పని మనిషి రాదు. ఇంట్లో పని, కేకుల పని, పిల్లల పని అన్నీ శృతి ఒక్కతే చేసుకోవాలి. దెబ్బకు తిక్కు కుదురుతుంది అనుకుంది మనసులో. మధ్యాహ్నం భోజనం చేసి పడుకుంది పార్వతి. జితేంద్ర గొంతు వినిపించేసరికి లేచి వచ్చింది. షాప్ నుండి వచ్చాడు జితేంద్ర. శృతితో కలిసి భోజనం చేస్తున్నాడు. కాసేపు పిల్లలతో కబుర్లు చెప్పి తన రూమ్లోకి వెళ్ళింది పార్వతి. ఆ టైంలో ఫ్రెండ్స్తో చాట్ చేసుకుంటూ ఉండడం అలవాటు. తల్లి అటు రూమ్లోకి వెళ్ళంగానే సైలెంట్గా పని మనిషి చేసే పనులన్నీ చేసి పెట్టాడు జితేంద్ర. ప్రశాంతంగా కేకులు చేసుకుంది శృతి. సాయంత్రం 4ంటికి హాల్లోకి వచ్చిన పార్వతికి ఆశ్చర్యం వేసింది. ఇల్లంతా నీట్గా ఉంది. అంట్ల గిన్నెలు లేవు. వంటిల్లు శుభ్రంగా ఉంది. హాల్లో కూర్చొని పిల్లలకు హోంవర్క్ చేయిస్తుంది శృతి. కోడలి మొహంలో అలసట లేదు. ఏమైందప్పా అనుకుంది పార్వతి. ఇక ఈరోజు కేకులు చేసే పని లేదా శృతి అంది ఉండబట్టలేక. మధ్యాహ్నమే చేసి పంపించేశానత్తయ్యా బదిలిచ్చింది శృతి. రాత్రి అన్నం తిని పడుకుంది పార్వతి. ఆవిడ అటు నిద్ర పోగానే మొత్తం పని చేసేసుకున్నాడు జితేంద్ర. రెండో రోజున పొద్దున్నే పార్వతి నిద్ర లేచి చూస్తే పిల్లలు స్కూల్కి తయారవుతున్నారు. వంటింట్లోకి వెళ్ళి చూసి అలాగే నిలబడిపోయింది పార్వతి. చాలా శుభ్రంగా ఉంది. ఇల్లంతా గుడ్డ పెట్టి తుడిచినట్లుగా తలలాడుతుంది. శృతి చాలా ప్రశాంతంగా ఉంది. ఇక పార్వతికి అశ్యోమయంగా ఉంది. ఇదేదో తేల్చుకోవాలి అనుకుంది మనసులో. అయితే ఆమె కొడుకు జితేంద్రకు ఆవిడేమనుకుంటుందో తెలుసు. అందుకే మధ్యాహ్నం మెకానిక్ని తీసుకొచ్చి హాల్లో ఉండే టీవీని పార్వతి గదిలోకి మార్చాడు. అది చూసిన పార్వతి, ఇప్పుడెందుకురా అర్థం కావటం లేదు పార్వతికి. అందుకు జితేంద్ర, అమ్మ హాల్లో శృతి కేకులు చేసుకుంటూ ఉంటుంది కదమ్మా, పైగా కంప్యూటర్లో ఆర్డర్స్ చూసుకుంటూ కస్టమర్స్తో మాట్లాడుతూ ఉంటుంది. అలాగే కంప్యూటర్లో చూసి కేక్స్ డిజైన్లు వేసుకోవాలి. పిల్లలు నువ్వు టీవీ చూస్తూ ఉంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందనిపించింది. అందుకే టీవీని నీ గదిలోకి సర్దాను వివరించాడు జితేంద్ర. జితేంద్ర మాటిమాటికి శృతి కోసం అంటూ ఉంటే కొంచెం అసంతృప్తిగా అనిపించినా సరే అంది పార్వతి. టీవీ ఆమె గదిలోనే ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం గది దాటి బయటకి రావట్లేదు పార్వతి. ఆమెకు తెలియకుండా జితేంద్ర సైలెంట్గా తన పని తాను చేసుకుంటున్నాడు. 10 రోజులు ప్రశాంతంగా గడిచాయి. పని మనిషి రాధ మళ్ళీ పనిలోకి వచ్చింది. ఆ రోజు రాత్రి పిల్లలు పడుకున్నారు. అకౌంట్స్ చూసుకుంటున్నాడు జితేంద్ర. గదిలోకి వచ్చింది శృతి. అతని తలలో వేళ్లు చునిపి జుట్టు సవరిస్తూ, నేను చేసి పెట్టనా అంది మృదువుగా. 5 నిమిషాల్లో అయిపోతుందబ్బా అన్నాడు జితేంద్ర.
ఈ 10 రోజులు మీరు చాలా కష్టపడ్డారు. అత్తయ్యకు తెలియకుండా మొత్తం పని చేసేశారు అంది. భార్య కళ్ళల్లోకి చూశాడు అతడు. విశ్వంలోని ప్రేమంతా రాశీభూతమై శృతి కళ్ళల్లో వెలిగిపోతుంది. నేను నువ్వు వేరే అయితే కదా, నాలో సగం నువ్వు, మనిద్దరం సమానంగా మన పనులు చేసుకున్నాం అన్నాడు జితేంద్ర. అతని తలను హృదయానికి అత్తుకుంది శృతి. భార్యాభర్తలు అంటే ఇద్దరూ ఒక్కరే ఇద్దరును. ఆ విషయం ఎన్నో యుగాలుగా తనకు తెలుసని వెన్నెల కిటికీల నుంచి ధారగా పడుతుంది. ఇది కథ. కథ బాగుందా? బాగుంటే చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను చెప్పే విధానం నచ్చిన, కథ నచ్చిన చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఇలాంటి కథలు మరిన్ని మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యు సూన్ అగైన్.